అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని తిరుమల కొండ మీద దర్శించుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆవిడ మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి విందాం. స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా మంది కోరుకునే కోరిక, కానీ కొంతమందికే భగవంతుడు ఆశీర్వచనం దొరుకుతుంది. సో నిజంగా దాంట్లో నేను ఒకరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రెండు కళ్ళు సరిపోవు ఈ రోజు స్వామిని చూస్తుంటే. టెంపుల్ మొత్తం అలంకరణ కానీ, సీరియల్ లైట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లోపల ఇక్కడ ఆర్కే రోజా ఏదైతే చెప్పిందో అలంకరణ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, సీరియల్ లైట్స్ కావచ్చు, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం 100% కూటమి ప్రభుత్వానికి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అక్కడ ఉన్న అధికారులకి, పనిచేస్తున్న సిబ్బందికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రద్దీ, అక్కడ ఉండే మెయింటెనెన్స్ చిన్న చితక కాదు. డైరెక్ట్ గా ఆర్కే రోజానే చెప్తుంది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అని. పూర్వం రోజుల్లో ఇలాంటి సందర్భాల్లో కొండ మీద ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. కొన్ని విషయాలు, కొన్ని గొప్ప పనుల తాలూకు మాటలు ఆటోమేటిక్ గా ఆ దేవుడే పలికిస్తాడు. ఇంత ముందు కూడా అంబటి రాంబాబు అన్న ప్రసాదం తిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల మంది భక్తులకు, ప్రజలకు ఎలా మీరు అందిస్తున్నారు, ఇంత మంచి భోజనం ఇంపాసిబుల్ అని ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద విషయం జిమ్మే పరిస్థితి ఉన్న అంబటి రాంబాబు కూడా ఆ విషయం ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్కే రోజా కూడా తిరుమల కొండ మీద వైకుంఠ ఏకాదశి నాడు చేసిన ఏర్పాట్ల గురించి ఒప్పుకోవడం జరిగింది. అంటే గొప్ప పనులు ఎవరో కూడా ఆపలేరు కాబట్టి ఇది వాస్తవం. వైబే చాలా డిఫరెంట్ గా ఉంది. సో చాలా ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ మనలోకి రావటం అనేది మనం ఫీల్ చేయగలం. ఎవరైనా కూడా ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, తిరిగి బయట వచ్చేటప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ చేయగలం. అండ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. జగనన్న నాకు అర్థం కాదు. ఆర్కే రోజా తిరుమల కొండ మీదకి వెళ్ళావు, శ్రీవారిని దర్శించుకున్నావు, మంచి ఏర్పాట్లు చేశావు అన్నావు. గతంలో ఎప్పుడు కూడా శ్రీవారి కొండ మీదకి వెళ్ళి అన్నదాన ప్రసాదం గురించి కానీ, లడ్డూ ప్రసాదం గురించి కానీ, దర్శించుకున్న సందర్భం గురించి కానీ, హుండీలో వేసినటువంటి ముడుపుల గురించి కానీ, మొక్కుల గురించి కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా, ఎలాంటి సందర్భంలో కూడా, ఎలాంటి సమయంలో కూడా నువ్వు మాట్లాడలేదు. పైకి వెళ్ళడం, జగనన్న గురించి భజన చేయడం, జగనన్న అధికారం గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే పదే నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు. కొండ మీదకి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి, నీ ప్రసంగం ఏంటి అని చాలా మంది వార్నింగ్లు ఇచ్చారు. భక్తులు కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు ఈ రోజుకి కూడా యూట్యూబ్, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఆర్కే రోజా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సరే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలి, వెళ్తుంది. కానీ వెనక సీటు మాత్రం ఖాళీగా ఉంచుకుంది. ఎందుకు ఉంచుకుంది? పైన మిగతా మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియా సంబంధించినటువంటి, మిగతా ప్రెస్ కు సంబంధించినటువంటి ఏదన్నా ఛానల్స్ వచ్చాయంటే సమాధానం చెప్పలేదు కదా, మనం దొరికిపోతాం కదా, భయం కదా, మన దగ్గర రెడీగా పేపర్ ఉండదు కదా, స్క్రిప్ట్ లేదు కదా, పైకి వెళ్ళింది కదా. కానీ వెనక సీట్ లో ఒక మైకు, ఒక కెమెరా, ఒక పర్సన్ పెట్టుకుంది, పైకి తీసుకుంది, బయటికి రాగానే ఫ్రేమ్ రెడీగా చేసి పెట్టుకుంది. ఇక్కడ చెప్పే విధానం ఏంటి అంటే సాక్షి ప్రేక్షకులకి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఉంటుంది. నిజంగా నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజల మంచి కోరుకునేటువంటి ఒక నాయకురాలువే, సేవకురాలువే అయితే ఏమని అనాలి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, వాళ్ళందరికీ మంచి జరగాలి, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానితో పాటు నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలి అని కోరుకుంటానని చెప్తారు ఎవరైనా సరే. కానీ ఈవిడ మాత్రం సాక్షి ప్రేక్షకులకు మాత్రం ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకునిందంట. సాక్షి ప్రేక్షకులు ఎవరు? నువ్వు, మీ అన్న, ఇంకొక 10 మంది. అంటే అక్కడ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఆ సాక్షి ప్రేక్షకులు అంటే వీళ్ళే. మళ్ళీ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రేక్షకులకే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది. ఎంత స్వార్థం! ఈవిడ రాజకీయ నాయకురాలా? ఈవిడ మళ్ళీ గెలుస్తాదా? ఈవిడికి ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయా? సొంత ఛానల్, సొంత మీడియాని, సొంత మనిషిని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో ఒక ఫ్రేమ్ పెట్టుకొని, చేతిలో మైకు పట్టుకొని అక్కడ మాట్లాడేటువంటి మాటలు వినండి మీరు. సాక్షికి సంబంధించినటువంటి ప్రేక్షకులకు మాత్రమే దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటుంది అంటే ఈవిడ జనాలు ఎందుకు నమ్ముతారు? పూర్వంలో కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇలాంటి చేష్టాలే, ఇలాంటి ప్రసంగాలే మాట్లాడినటువంటి తీరు ఆర్కే రోజా గురించి నేను ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు. తిరుమలకు సంబంధించినటువంటి టికెట్లు ఎన్ని అమ్ముకుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు అర్జించింది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్న చేస్తున్నటువంటి కొండ మీద మోసాలను వెనకేసుకుని వచ్చినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారు అంటే 2019 నుంచి 2024 మధ్యన ఆర్కే రోజా మాత్రమే. ఇది కరెక్టేనా మీరు చెప్పండి? తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ బాగుండాలి, బాగుపడాలి, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు కానీ నా సాక్షి ఛానల్, నా వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు మాత్రమే బాగుండాలి, మా వాళ్ళకి మాత్రమే దేవుని ఆశీస్సులు ఉండాలి అందంటే ఏ దేవుడు ఒప్పుకుంటాడు? ఏ దేవుడు ఆశీర్వదిస్తాడు? ఏ దేవుడు వీళ్ళని గెలిపిస్తాడు? ఎప్పటికీ ఆర్కే రోజా ఏమైనా మారిందా? మీరే చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొకసారి అవుతారు, అందులో సందేహం లేదు. ముక్కి మూలిగి ముద్దులు పెట్టి అబద్ధాలు చెప్పి అరాచకాలు చేసి ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సేవలు చూసి జగన్మోహన్ రెడ్డి పాలనకి దండం పెట్టారు, ఆయన పార్టీకి పిండం పెట్టారు, మంచి పనులు చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఇక్కడ చూడండి ఏం మాట్లాడింది మళ్ళీ. మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి, జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మొత్తం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆర్కే రోజా మాట్లాడింది విన్నారనుకుంటున్నాను. అత్యవసరంగా అన్న త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటుందంట. నిజంగా అన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ సిస్టమ్, అలంకరణ అద్భుతం, దేవుడు మెరిసిపోతున్నాడు అని నువ్వే చెప్పావు. అన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పక్కన పెట్టు, తిరుమల కొండ మీద ఉండేటువంటి ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంటాయా అని నేను ఆర్కే రోజాని సూటిగా ప్రశ్నిస్తుండా. ఇంకోటి అడుగుతుంది ఇక్కడ, అన్న అత్యవసరంగా అన్న త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలి. అన్న ఎలా త్వరగా ముఖ్యమంత్రి అవుతాడు? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పటికి 19 నెలలు అయింది దాదాపు, ఇంకా 3 సంవత్సరాల 5 నెలలు ఉంది. సమయం గడవాలి కదా, 5 సంవత్సరాలకే కదా ఎలక్షన్స్ జరుగుతాయి. తెలియకుండానే నువ్వు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయినావా? నాకు అర్థం కాదు. అన్న త్వరగా గెలవాలి అంటే మీ చేతుల్లో ఉందా ఈసీ? అన్న త్వరగా సీఎం అయిపోవాలంట. కాలం ఎక్కడుందో ఎదుకో, అక్కడికెళ్ళి గట్టిగా తిప్పు, గరగర వచ్చేస్తది, 5 సంవత్సరాలు అయిపోతుంది. అన్న త్వరగా సీఎం అయిపోవాలంట. అన్న ఎలా త్వరగా సీఎం అవుతాడు? బూతులతో రెచ్చిపోండి, వీలైతే నా కోసం చచ్చిపోండి అని కార్యకర్తలు ఉసుగొలుపుతూ ఉంటాడు. కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా? 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రి అయిన నువ్వు రప్ప రప్ప అనే డైలాగులతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటావు. కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా? పట్ట పగలు కత్తులతో వీరంగం చేస్తూ చిందులు వేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద అత్యంత కర్కశంగా ఒక జీవాన్ని కోసి చంపి మొన్నం నుంచి వస్తున్నటువంటి రక్తంతో అన్నకి అభిషేకం చేశారు. కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా? అన్న ఏ పక్క నుంచి త్వరగా సీఎం అయిపోతాడు? ప్రజలు చూస్తున్నారు కదా. నీ బిడ్డలు మాత్రం ఇండియా సరిపోదని ఇటలీకి వెళ్లి చదువుకోవాలి, కార్యకర్తలు వాళ్ళ పిల్లలు మాత్రం రప్ప రప్ప అంటూ చెడిపోవాలి. ఏమంత స్వార్థం? కార్యకర్తలు మనుషులు కాదా? వాళ్ళ పిల్లలు మనుషులు కాదా? ఇదే మాట నువ్వు మొన్న పబ్లిక్ గా ప్రజల మధ్యన నువ్వు అన్న రప్ప 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 అన్న మాట ఒక యూనివర్సిటీలోనో, ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో సపరేట్ గా సబ్జెక్ట్ పెట్టారు అని తెలిస్తే నీ బిడ్డల్ని ఆ సబ్జెక్ట్ నేర్చుకోమని నువ్వు పంపిస్తావా? నిజాయితీగా చెప్పు. పిల్లల బాగోగులు కోరుకునే నువ్వు దేశ విదేశాల్లో చదివిపిస్తావు, కానీ ఎదుటోళ్ళకి మాత్రం రప్ప రప్ప అని రెచ్చగొట్టే ప్రసంగాలు చెప్పి వాళ్ళు మాత్రం చెడగొడతావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? ప్రజల మీద ఉందా? మీ కార్యకర్తల మీద ఉందా? ఎవరి మీద ఉంది నీకు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమాయకమైనటువంటి కార్యకర్తలు గాని, ప్రజలు గాని, వాళ్ళ శ్రేణులు గాని నేను దయించి కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకండి. ఆవిడ 3,000 కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని ఏమో ఏ చెన్నైలోనో, ఏ మహారాష్ట్రలోనో, ఏ ఢిల్లీలోనో సెటిల్ చేసుకుంది. మీ దగ్గరికి తీరిగ్గా వచ్చి మిమ్మల్ని రెచ్చగొడతారు, మీ ప్రాణాలని బలి తీసుకుంటున్నారు. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ మహిళల యొక్క ఔన్నత్యం గురించి ఆలోచించండి. కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మీరు బలి అవ్వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాక్ కార్పేని.